ఎకానమీకి ఊతమిచ్చేలా దేశంలో మరో భారీ డేటా సెంటర్ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎయిర్ ట్రంక్ సంస్థ 3 లక్షల కోట్ల రూపాయలతో దేశంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది. 2030 నాటికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించేలా డేటా సెంటర్ల నిర్మాణం, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు ప్రతిపాదనలు చేసింది ఎయిర్ ట్రంక్. ఏషియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్లో ఎయిర్ ట్రంక్ అతిపెద్ద డేటా సెంటర్ కంపెనీగా ఉంది. బ్లాక్ స్టోన్ పేరుతో ఇండియా సహా ఆస్ట్రేలియా, జపాన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా దేశాల్లో కంపెనీలను నిర్వహిస్తోంది. దేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయాణం మరింత వేగవంతమైందని, ఎయిర్ ట్రంక్ $30 బిలియన్ పెట్టుబడితో 5 గిగావాట్ల కెపాసిటీతో డేటా సెంటర్ను నిర్మించనుందని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణలో ఇది అతిపెద్ద పెట్టుబడిగా తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గ్లోబల్ హబ్గా ఇండియా బలోపేతమయ్యేందుకు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఎంతో ఉపయోగపడతాయనేది కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం. ఈ డేటా సెంటర్ల నిర్మాణంతో భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్ అంతా డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీనేదని కేంద్రం బలంగా నమ్ముతోంది. ఇది దేశ ఆర్థిక రంగానికి కూడా ఎనలేని మద్దతునిస్తుందన్నది ప్రభుత్వం చెబుతున్న మాట. గ్లోబల్ టెక్నాలజీ ఇన్వెస్టర్స్ను ఇండియా బాగా ఆకర్షిస్తోందని ఎయిర్ ట్రంక్ అభిప్రాయపడింది. ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని ప్రోత్సహించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. వరల్డ్ క్లాస్ నైపుణ్యాలు, విజ్ఞానవంతులు, నిపుణులు ఇండియాలో ఉండటం ఈ రంగానికి మరింత బలాన్నిస్తోందని భావిస్తున్నారు. ఇప్పటికే ఏపీ, మహారాష్ట్రలో పలువురు ప్రభుత్వ ప్రతినిధులను, ఉన్నతాధికారులను కలిసింది ఎయిర్ ట్రంక్ సంస్థ. భారీ ఎత్తున డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని అంటున్నారు.